హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను. ఇవి కాస్త వేగాక ఉల్లిపాయలు వేసుకుంటాను. చూడండి, ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి. చాలా ఈజీగా తొందరగా ఫ్రై చేసేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇవి వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకోవాలి. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మీకు ఎన్నో ఇంకా చూపిస్తాను. అలాగే ఈజీగా చేసుకోవడం కూడా ఈ విధంగానే చూపిస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుని కూడా కాస్త కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 300 గ్రామ్స్ దొండకాయలను అయితే ఫ్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దొండకాయ ముక్కల్ని వేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను దొండకాయ ముక్కల్ని. వీటిని వేసుకొని మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకుందాము. ఈ దొండకాయ కర్రీని ఫ్రై చేసుకుంటే అందరూ ఇష్టపడతారు. చపాతీలకు అయితే చాలా బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకొనేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాము. అప్పుడు ఇది కొంచెం మగ్గుతూ ఉంటుందన్నమాట. ఒక 2 నిమిషాలు మగ్గాక చూడండి, అడుగంటుతోంది. అందుకే మళ్ళీ నేను కలుపుకుంటున్నాను. కొంచెం అడగంటకుండా కలుపుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది. లేకపోతే మాడు అలా స్మెల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాము. ఒక 300 గ్రామ్స్ దొండకాయలు తీసుకున్నాను కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకుందాము. అలాగే ఇంకో 2 స్పూన్స్ వరకు సాల్ట్ కూడా వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా కాస్త మగ్గించుకోవాలన్నమాట. అంటే ఈ ఉప్పు కారం అనేది ఆ ముక్కలకు కొంచెము పడితే టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. లేకపోతే టేస్ట్ బాగుండదు. కొంచెం ఆ వక్కలు కరకరం అన్నట్టుగా అంత వగరుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో వీటిని ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ వచ్చింది. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. లాస్ట్లో ఇలా ధనియా పౌడర్ వేసుకొని కొంచెం కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంటే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.